మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద ప్రజల్లో ఉన్న అనుమానాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. మాట్లాడి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకి ఈ రోజు వరకు ఒక మంత్రిగా మీరు సమాధానం చెప్పలే. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణలు నిజాలు బయటకు వస్తే దాని మీద కనీసం నోరెత్తలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అనుమానాలు నివృత్తి చేయలేదు. వచ్చి నువ్వు సవాల్ ఇసురుతావు అన్నాడని చెప్తా ఉన్నాడు ఆయన. ఆయన సవాల్ ఇసురుతాడంటే మేము స్వీకరించమంటున్నాడు. ఎస్, మేము చర్చకు రెడీ. దయచేసి మీరే చెప్పండి. మీ సినిమా భాషలో చెప్పాలంటే ప్లేస్ మీరు చెప్తారా, మేము చెప్పాలా? ఛానల్ మీరు చెప్తారా, మేము చెప్పాలా? సచివాలయమా లేకపోతే మీ ఆఫీసా? ఎక్కడ రావాలి చెప్పండి, మీరే చెప్పండి. పోనీ ఎవరు కావాలి చర్చకి? నన్ను రమ్మంటారా? మా పార్టీలో ఏ నాయకుడిని రమ్మంటారో మీరే చెప్పండి. మేము అందరం రెడీగా ఉన్నాం. మీతో చర్చకు వస్తాం. మాతో పాటు ఎవరైతే దగాబడ్డ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, కాకమ్మ కథలు కాదు చెప్పాల్సింది. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతూ ఇక్కడికి వచ్చి సవాలు విసురుతున్నా స్వీకరించే ధైర్యం మీకుందా అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటా ఉన్నానంటే అసలు నివృత్తి చేసుకునే ధైర్యం మీకుందా? ఇది స్కామ్ జరగలేదని నిరూపించుకునే దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నా. మీకు నిజంగా అంత తప్పు జరగలేదని ధైర్యమే ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించండి. సిబిఐకి ఇవ్వండి. మీరు సిబిఐ విచారణకి ఇచ్చి విచారణలో తప్పు జరగలేదని నిరూపించుకోండి. సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. మీరు సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ అనుకుంటారేమో. మీకేమో విచారణ ఆదేశించే ధైర్యం లేదు. మీ మాటలు తప్ప చేతల్లో ఏమీ కనిపించదు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బహుశా నేను అనుకోవడం తండ్రి ద్వారా సంక్రమించిన శక్తి తప్ప ఆయన ఇంకంతగానే ఏముంది. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా వచ్చిన అధికారం, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి డిఎస్సిలో ఇంత గొడవ జరుగుతుంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేని మీరు మాకు సవాళ్ళు ఇస్తారా? నేను అందుకు అడుగుతున్నాను. గౌరవ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, చర్చకి ఎవరు కావాలి? నన్ను రమ్మంటారా? లేకపోతే మా పార్టీలో పలానా నాయకుడు అని చెప్తారా? మీరు మీ ఇష్టం, ఏ పేరు చెప్పండి, మేము వస్తాం. ఎందుకు అనవసరమైన పెద్ద హంగామా క్రియేట్ చేయడం? 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి. ఇవన్నీ ఏంటంటే మీరు కవ్వింపు చర్యల్లాగా చేసి విషయాన్ని పక్కదారి పెట్టించే కార్యక్రమం. విషయాన్ని పక్కదారి పెట్టించి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో అధికారాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.